హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటూ కనకధార వ్లాగ్స్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమరేంద్ర సరే అన్నట్టు తల ఆడించాడు. అమరేంద్ర తను అడిగిన 2 కండిషన్స్ ఒప్పుకోవడంతో సాత్విక మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యింది. కానీ వెంటనే అమరేంద్ర తనతో తమాషా చేస్తున్నాడా అన్న డౌట్ కూడా కలిగింది. అయితే అమరేంద్ర మాత్రం కామ్గా ఇంటర్కమ్ తీసుకొని సర్వెంట్స్తో ఆ రూమ్కి పక్కనే ఉన్న రూమ్ని సాత్విక కోసం రెడీ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఆ మాట విన్నాక సాత్వికకి అమరేంద్ర తను చెప్పినవన్నీ ఒప్పుకున్నాడని నమ్మకం కుదిరింది. ఆ రోజు తన రూమ్లోకి షిఫ్ట్ అయిన సాత్విక చాలాసేపు హ్యాపీగా రిలాక్స్డ్గా పడుకుంది. దాంతో నెక్స్ట్ డే నిద్ర లేనప్పటికీ టైం 9 అయింది. మంచం మీద హాయిగా పడుకొని ఎలాగైతే హిట్లర్ నుంచి దూరంగా ఉన్నాను, ప్రస్తుతానికి నాకు ఇది చాలు, ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేయాలి అనేది పీస్ఫుల్గా ఆలోచించుకునే అవకాశం ఉంది అని అనుకుంటున్న సాత్విక సెల్ రింగ్ అవడంతో హ్యాపీగా దాన్ని చేతిలోకి తీసుకుంది. కానీ కాలర్ ఐడి చూసిన వెంటనే పాప ముఖంలో హ్యాపీనెస్ అంతా మాయం అయిపోయింది. ఇబ్బందిగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది. వెంటనే అవతల నుంచి గట్టిగా, నీకు ఎంత ధైర్యం ఉంటే శ్రావ్యాన్ని కొడతావు అని సాత్విక తండ్రి గట్టిగా అరిచాడు. ఫోన్ చేసి ఎన్నో రోజులు గడుస్తున్నా కనీసం చేసిన వెంటనే ఎలా ఉన్నావు అని అడగకుండా ఇప్పుడు కూడా శ్రావ్య గురించి మాట్లాడుతున్న తన తండ్రిని తలుచుకొని సాత్వికకి బాధ కలిగింది. నేను కొట్టానని చెప్పినప్పుడు ఎందుకు కొట్టాను చెప్పలేదా? నా వస్తువులు బలవంతంగా లాక్కుంటే వేరే దారి లేక కొట్టాను అని సాత్విక విసుగ్గా అంది. అయితే అంత చిన్న విషయానికి మీ చెల్లెలపై అలానా చేయి చేసుకునేది? తప్పు చేసింది చాలక మళ్ళీ బుకాయిస్తున్నావా అని సాత్విక తండ్రి కృష్ణ కోపంగా అన్నాడు. ఒక్క నిమిషం సాత్వికకి, నీకు అసలైన కూతుర్ని నేనా లేక శ్రావ్యనా అని గట్టిగా అరిచి అడగాలి అనిపించింది. కానీ అడిగినా ఎటువంటి ప్రయోజనం ఉండదు అని తెలుసు కాబట్టి మౌనంగా ఉండిపోయింది. తను అడిగిన ప్రశ్నకి సాత్విక సమాధానం ఇవ్వకపోవడంతో తనకు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో తెలుసా నీకు? నీ నిర్లక్ష్యం వల్ల తనకు ఏమన్నా జరిగితే అని కోపంగా అన్నాడు. కృష్ణ దెబ్బ తగిలితే చచ్చిపోయిందా? లేదు కదా, బతికే ఉంది కదా. మరి ఇంకెందుకు బాధ? అయినా నేను ఎలా కొట్టాను నాకు తెలుసు. శ్రావ్య చనిపోయే విధంగా అయితే నేను కొట్టలేదు. శ్రావ్యను మరి అంత డ్రామా చేయొద్దని చెప్పండి అని సాత్విక కూడా కోపంగా అరిచింది. సాత్విక మాటలు విన్న కృష్ణ ఆవేశంతో ఊగిపోయాడు. సాత్విక శ్రావ్య గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడు అని ఇంకా ఏదో చెప్తూ ఉండగానే సాత్విక కోపంగా ఫోన్ కట్ చేసింది. తన తండ్రి ప్రవర్తన కొంత కానప్పుడుకి సాత్వికకి చాలా బాధ అనిపించింది. చిన్నప్పటి నుంచి శ్రావ్య విషయంలో కృష్ణ ఎప్పుడూ తేడా చూపించేవాడు. అంతెందుకు, మొదటి నుంచి సాత్విక ఎడ్యుకేషన్ అంతా గవర్నమెంట్ స్కూల్లో జరిగింది. కానీ శ్రావ్య మాత్రం మంచి ప్రైవేటు స్కూల్లో చదువుతూ వచ్చింది. ఇద్దరికి సంబంధించి ప్రతి విషయం ఎంతో తేడా చూపించేవాడు. ఈ పార్షియాలిటీ చిన్నప్పటి నుంచి భరించిన సాత్విక
తనకు ఎప్పుడైతే స్కాలర్షిప్తో కాలేజీలో అడ్మిషన్ వచ్చిందో అప్పటి నుంచి హాస్టల్లోనే ఉంది, చదువుకుంటుంది. మరి ముఖ్యమైన పని ఉంటే తప్ప ఇంటికి వెళ్ళడం కూడా మానేసింది. ఆలోచిస్తూ కూర్చుంటే కాలేజ్కి లేట్ అవుతుందని సాత్విక ఫాస్ట్గా రెడీ అయ్యి కాలేజీకి బయలుదేరింది. అప్పటికే అమరేంద్ర ఆఫీస్కి వెళ్ళిపోయాడు కాబట్టి ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ తిని కాలేజీకి వెళ్ళిపోయింది. అయితే క్లాస్లోకి ఎంటర్ అవ్వగానే ప్రిన్సిపల్ తనను పిలుస్తున్నట్టు ప్యూన్ వచ్చి చెప్పాడు. ఇప్పుడు ప్రిన్సిపల్ ఎందుకు పిలుస్తున్నాడు అని అనుకుంటూ సాత్విక ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్ళింది. ఎప్పుడు చూసినా మాడిపోయిన మసాలా దోశ ఫేస్ పెట్టుకొని ఉండే ప్రిన్సిపల్ సాత్వికని అని చూడగానే పెద్దగా స్మైల్ ఇస్తూ ఆ సాత్విక రా లోపలికి రా అని ఎంతో ఆనందంగా ఇన్వైట్ చేశాడు. సాత్వికకి అతని ప్రవర్తన చూసి ఎక్కడో ఏదో తేడా ఉంది అనిపించింది. మెల్లగా లోపలికి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేసింది. అరే సాత్విక, మన మధ్య ఫార్మాలిటీస్ అనడంతో సాత్విక షాక్ అయింది. పర్లేదు సార్, క్లాస్ టైం అవుతోంది, మీరు ఏదో పని ఉందని పిలిచారంట అని కంగారుగా అంది. నువ్వు ఇంకా క్లాస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అన్న ప్రిన్సిపల్ మాటలకు సాత్విక కన్ఫ్యూజ్ అయ్యింది. సార్, నాకు తెలిసి నేను ఎటువంటి పొరపాటు చేయలేదు, మరి నేను క్లాస్కి ఎందుకు వెళ్ళకూడదు అని కొంచెం అనుమానంగా భయంగా అడిగింది. సాత్విక, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. ఇదిగో నీ డిగ్రీ సర్టిఫికేట్, నీ డిగ్రీ ఫినిష్ అయ్యింది కాబట్టి నిన్ను క్లాస్కి వెళ్ళొద్దు అంటున్నాను అని ప్రిన్సిపల్ సర్టిఫికేట్ సాత్విక చేతికి ఇస్తూ అన్నాడు. ప్రిన్సిపల్ తన చేతికి ఇచ్చిన సర్టిఫికేట్ వైపు కన్ఫ్యూజింగ్గా చూసిన సాత్విక, సార్, నేను ఇంకా థర్డ్ ఇయర్లోనే ఉన్నాను. 1 ఇయర్ ఫినిష్ అయితేనే నాకు సర్టిఫికేట్ వస్తుంది. మీరు బై మిస్టేక్ ఎవరో అనుకొని నాకు ఇస్తున్నట్టు ఉన్నారు అని కన్ఫ్యూజ్గా అంది. అయ్యో, అంత పొరపాటు నేను ఎలా చేస్తాను? పైగా నీ గురించి తెలిసిన తర్వాత అస్సలు ఎటువంటి మిస్టేక్ ఉండదు అని ప్రిన్సిపల్ నవ్వుతూ అన్నాడు. మొదట సాత్విక ప్రిన్సిపల్ మాటలు అర్థం కానప్పటికీ తనకు ఒక్క రోజులో డిగ్రీ సర్టిఫికేట్ ఎందుకు వచ్చింది అన్న విషయం తర్వాత క్లియర్గా అర్థమైంది. అందుకే ఆ హిట్లర్ నిన్న నా డిగ్రీ ఫినిష్ అయ్యేదాకా ఆగుతాను అన్నాను. ఇదంతా హిట్లర్ పనే అనే మనసులో తిట్టుకుంటూ సాత్విక హడావుడిగా అమరేంద్ర ప్యాలెస్కి బయలుదేరింది. రేపటి స్టోరీలో ఏం జరుగుతుందో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, లైక్ అండి, కామెంట్ అండి.